అభ్యర్థులతో సంబంధం లేకుండా తనను చూసి జనం ఓట్లేస్తారనే భ్రమలో బతికాడు. కానీ చివరికి ప్రజలు జగన్ ని పక్కన పెట్టేసి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి ఏకపక్షంగా కూటమి సర్కారును అధికారంలోకి తీసుకువచ్చారు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డిలో చాలా మార్పు వచ్చిందని చెప్పాలి. మొన్నటి దాకా పార్టీ లీడర్లను ఇంటి గేటు దగ్గరే పడిగాపులు కాయించిన జగన్ ఇప్పుడు ఎవరొచ్చినా సరే ఇంటి తలుపులు విశాలంగా తెరిచిపెడుతున్నాడట. నిన్నటి మొన్నటి దాకా పర్మిషన్ కోసం పడిగాపులు కాసిన నేతలు ఇప్పుడు మాత్రం ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు తాడపల్లి ప్యాలెస్ కి వెళ్లి జగన్ ని కలిసి ఎంచక్క ముచ్చట్లు చెప్తున్నారట. జగన్ లో వచ్చిన ఈ సడన్ చేంజ్ ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుందట. గత 5 ఏళ్లలో జగన్ ఇలాగే అందరితో కలివిడిగా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోవు కదా అనుకుంటున్నారు. నిజానికి జగన్ చుట్టూ ఆ నలుగురు నమ్మకస్తులు గోడ కట్టేశారు. పార్టీలో ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఏ విషయమైనా తమతోనే చెప్పుకునే విధంగా చేసి వాళ్ళను జగన్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుపడ్డారు.